హలో! ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? ఇంకా ఈ వ్లాగ్ ఏమంటే ఒక స్పెషల్ వ్లాగ్. సో, ఆ రోజేమంటే 4:30కి లేసేసాను నేను. రెడీ హ్యాపీ వాళ్ళకి 5కి లేపాను. సో, అందరం రెడీ అయిపోవాలి తొందరగా అని చెప్పేసి. ఇంకా ఇక్కడ రెడీ నాకు హెల్ప్ చేస్తా ఉంది. కొన్ని కొన్ని బట్టలు అవన్నీ ఉంటే ఫోల్డ్ చేసి, కొన్ని వాషింగ్ మిషన్‌లో వేసేయాల్సినవి అవి తీసి, సో, ఇలాంటప్పుడు అంతా ఇక్కడ బయటికి వెళ్తున్నాము అంటే భలే హెల్ప్ చేస్తది టెడ్డీ నాకు. ఇంకా యాపీనైతే రెడీ చేసేసాను. సో, కూర్చొని టీవీ చూసుకుంటా ఉంది. మామూలుగా అయితే ఎర్లీ మార్నింగ్ లేపాలంటే భయం యాపీతో. చూపి బాబా ఎంత బాగున్నావు బాబా అసలు ఎంత బ్యూటిఫుల్గా ఉన్నావు. బ్యూటిఫుల్ కాదు హ్యాండ్సమ్. ఎలా రా బాబాతో అంత బాగుంటాయి ఆ డ్రెస్. కంఫర్ట్గా లేదంట ఏదోగా ఉందంట వెళ్ళి మార్చేసుకుంటున్నాడు. యాపోడు కూడా మ్యాచింగ్ ఎల్లోలో అన్నాడు. నేను కూడా కొంచెం మ్యాచింగ్ గోల్డ్లో ఉంది. డోంట్ టచ్ మై బాడీ చెప్పేశాను అన్న ప్లీజ్. సో అలా నలుగురం రెడీ అయిపోయాం. టైం ఏమో అయిపోతూ ఉంది. 5:30 అయిపోయింది. 6 కూడా అయిపోతూ ఉండింది. అవ్వబోతూ ఉండింది. ఇంకా ఇక్కడ మా సుదర్శన్ ఏమంటే హోటల్ బుక్ చేద్దాము అనేసి చూస్తూ ఉన్నాడు ఆన్లైన్లో. బుక్ చేసామనుకోండి ఆన్లైన్లో కొంచెం ప్రైస్ ఎక్కువ ఉంటుంది. అక్కడికి వెళ్ళి చూసుకొని బుక్ చేసామనుకోండి కొంచెం తక్కువ అనిపిస్తుంది అనేసి మళ్ళీ క్యాన్సిల్ చేసేసుకున్నాడు. బుక్ చేయొద్దులే ఇప్పుడే అనేసి. సో మేము ఒక దగ్గరికి వెళ్తున్నాము. సో ఆంటీకి ఫోన్ చేద్దామనేసి చేస్తున్నాడు. గుడికి వెళ్తున్నామ్మా. సూర్య గుడికి వెళ్దాం పిలిచినారు. ఇక్కడే సుబ్రహ్మణ్య స్వామి గుడికి. కాదు బాబా నీకు కూడా సూర్య అన్నేనా? సో విన్నారు కదా, సూర్య అన్న వాళ్ళని తెలుసుకు సుదర్శన్ వాళ్ళ ఫ్రెండ్ సూర్య అన్న. సో వాళ్ళ ఫ్యామిలీతో ఇంకా మా ఇద్దరు ఫ్యామిలీలు కలిసి గుడికి వెళ్తున్నాము. ఇంతకీ ఏ గుడికి వెళ్తున్నాము అంటే కుక్కే శ్రీ సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్కి వెళ్తున్నాము. గుర్తుందా, మేము 4 ఇయర్స్ బ్యాక్ వెళ్ళున్నాం. హారిక, అబ్బు, అను, సాగర్, జనార్దన్ అంకుల్ వాళ్ళ ఫ్యామిలీతో వెళ్ళున్నాం. మీకు గుర్తుందో లేదో నేను ఆ డిస్క్రిప్షన్లో పెడతాను, ఆ లింక్ చెక్ చేయండి. కరెక్ట్గా వాళ్ళు స్కూల్ స్టార్ట్ అయ్యాయి కదా రేటా, అప్పుడు వెళ్ళాము. అక్కడ వాళ్ళకి స్టార్ట్ అవ్వలేదు బాబా, అనుకి సాగర్కి. అప్పుడు వెళ్ళాం. అన్న వాళ్ళ కార్ కోసం వెయిటింగ్, బస్ స్టాండ్లో బస్ కోసం వెయిట్ చేసినట్టు. ఇదేనా అన్న వాళ్ళది? హాయ్ రాధిక. హరీష్ బాగున్నావా? హాయ్ పల్లు. వెరీ గుడ్ మార్నింగ్. ఇంకా కార్ కోసం వెయిట్ చేస్తున్నాము అన్నాం కదా, ఇంతకు మేము ఒకే కార్లో వెళ్తున్నాము. అన్న వాళ్ళ కార్లో వెళ్తున్నాము అందరం కలిసి. అన్న వాళ్ళు ఏమంటే కొత్తగా XUV 700 కార్ కొనుక్కున్నారు. సో కొనుక్కున్నప్పటి నుండి పిలుస్తున్నారు, ఎక్కడికి వెళ్దాము రండి అందరం కలిసి అట్లా అనేసి. ఒక్కసారిగా కుదరనే లేదు, డాడీ వాళ్ళు వచ్చున్నారు. సో అలా కుదరనే లేదు. సో ఇంకా ఫైనల్లీ ఇలా ప్లాన్ చేసుకొని వెళ్తున్నాము. ఇంకా ఇదేమంటే ఇంట్లో ఫిష్ ఉంది కదా, గుర్తుందా మీకు? ఇంకా ఫిష్ ఇంట్లోనే పెట్టేసి వెళ్తున్నాము. ఫిష్కి ఫుడ్ ఉందన్నమాట, అది పెట్టేసి వెళ్తున్నాము. రాధిక వాళ్ళ ఇంట్లో కూడా అక్వేరియం ఉంది. సో వాళ్ళు అట్లా పెట్టేసి వెళ్తుంటారంట దానికి ఫుడ్. సో ఆ ఫుడ్డే తీసుకొచ్చిస్తే ఇంకా మేము కూడా దానికి కొంచెం ఆ ట్యాబ్లెట్ లాగా ఉంటుందన్నమాట, అది వేసేసి 2 days వరకు మనం ఏం 1 week వరకు ఏం పెట్టిన అవసరం లేదంట. హాఫ్ ట్యాబ్లెట్ వేస్తే దాంట్లో. సో అలా వేసుకునేసి వచ్చేసాము. ఇంకా సుదర్శన్కి కొత్త కదా కారు. సో అన్న కొన్ని చెప్తున్నాడు అనమాట. సో అలా సుదర్శన్ డ్రైవింగ్ స్టార్ట్ చేసేసాడు, వెళ్తున్నాము. సరిపోయిందన్న. వెనక్కి పెట్టుకోలేదు ఇంకా, ఏంటంత ముందర పెట్టుకున్నావు? వెనక్కి పెట్టుకో, ఇంకా వెనక్కి పెట్టుకోలేదు. దండిగా ఉంది స్థలం ఖాళీగా. ఇంకా నేను అనుకున్నాను రాధిక నా పక్కన కూర్చుంటుంది, నేను రాధిక టెడ్డీ కూర్చుంటాము, పిల్లలు ముగ్గురు వెనకాల కూర్చుంటారు అట్లా అనేసి అనుకుంటే, రాధిక ఏమో వెనకాలకి వెళ్ళి కూర్చునేసింది. అదేంటబ్బా అంటే పర్లేదు వెనకాల నాకు అలవాటు కంఫర్ట్గా ఉంటుంది అనేసి అంటూనే ఉండింది. రా ముందుకి అంటే కూడా రాలేదు. సో అలా కూర్చునేసాము. ఇంకా పల్లవి అయితే పడుకునేసింది. పొద్దున్నే లేసేది కదా పాపం పిల్లలు, పడుకునేసింది. ఇంకా హ్యాపీగా కూడా నిద్ర వస్తూ ఉండింది. ఇంకా కొంచెం ఏమంటారు ఇంకొంతసేపట్లో హ్యాపీగా పడుకునేస్తుంది అనమాట. సో అలా పడుకోవడానికే నా మీదకి వచ్చి కూర్చోంది. ఇంకా వీళ్ళు ఒక న్యాప్ తీసుకొని లేసారు. దాని తర్వాత బ్రేక్ఫాస్ట్కి ఒక దగ్గర ఆగాము. ఇది VVS గ్రాండ్ హోటల్ అంట. సో ఇక్కడ బ్రేక్ఫాస్ట్ చేద్దాం అనేసి ఆగాము.
ఏమంటే ఇంకా హైవేకి వెళ్ళిపోయామనుకోండి, ఇంకా అక్కడ హోటల్స్ ఉండవు, ఏమి ఉండవు. ఓన్లీ చెట్లే ఉంటాయి. సో, అందుకనేసి ముందే తినేసి వెళ్తున్నాము. టెడ్డీ ఏమంటే మార్నింగ్ అది ఏమంటారబ్బా దాన్ని? ఏదో రైస్ అనమాట. అది తెచ్చుకుంది. ఇంకా యాపీకేమో ఇడ్లీ, సాంబార్, ఇడ్లీ, వడ కావాలి అనింది. సో, అలా అందరం ఒక్కొక్క వెరైటీ తెచ్చుకున్నాము, తినేసాము. ఇంకా అక్కడ బ్రేక్‌ఫాస్ట్ బావుండింది. దాని తర్వాత అన్న ఆ రోజు ఫాస్టింగ్ అనమాట. సాటర్‌డే మేము బయలుదేరేసి వెళ్తా ఉన్నాము. మీకు గుర్తుందా? ఒక వీకెండ్ మేము ఒక దగ్గరికెళ్ళాము. మళ్ళీ చూపిస్తాను మీకు ఆ వ్లాగ్ అని చెప్పి. అదే ఇది. సో, అలా ఆ రోజు సూర్య అన్న ఓన్లీ టీ తాగాడు. కాదు, కాఫీ తాగాడు. ఇంకా మేమందరము టిఫిన్ తినేసి బయలుదేరేసాము. ఇంకా ఆ రోజు వెదర్ చాలా బావుండింది. ముందు రోజు ఫుల్ వర్షం పడుండిందనమాట బెంగుళూరులో. ఇంక నెక్స్ట్ డే గూడా కొంచెం పడేలాగే అలానే ఉండింది. చల్లగా భలే ఉండింది. కాకపోతే ఏమంటే కొంచెం ఇది పెద్ద కారు కదా! ఇంక నేను వెనకాల కూర్చునేసరికి నాకు కొద్దిగా కళ్ళు తిరుగుతున్నట్టు కొద్దిగా అలా అనిపిచ్చింది. ఇంకా ఎవరికి వాళ్ళు బిజీగా ఉన్నారు. సో, అలా మాట్లాడుకుంటూ వెళ్ళిపోతా ఉంటే ఏం కాలేదనమాట. కళ్ళు తిరుగుతున్నట్టు అలా ఏం అనిపించలేదు. సో, బావుంది. సో, అలా ఇంకా ఈ కార్‌లో ఏమంటే బూట్ స్పేస్ ఉంటదనమాట కొద్దిగా. సఫారీ దానికంటే ఎక్స్‌వీ 700లో కొంచెం ఉంటుంది. సో, లగేజ్ సరిపోతది. ఇంకా చెప్పాంగా చెట్లు కనిపిస్తా ఉంటాయండి. అన్నీ కోకోనట్ ట్రీసే ఉంటాయనమాట ఆల్మోస్ట్ ఇక్కడంతా. ఇంకా దారిలో ఏమంటే కోకోనట్ వాటర్ తాగుదాం అనేసి ఆగాము ఒక దగ్గర. ఇంకా అలాగే మొక్కజొన్న ఉంటుంది కదా! అది కాల్చి ఇస్తున్నారు. సో, ఇంకా ఇలా ఎప్పుడైనా ఇలా వెళ్తూ ఉన్నప్పుడు ఇలా దారిలో ఆగి తిన్నప్పుడు మొక్కజొన్న తినాలి అనిపిస్తది కదా! హరీష్ ఉన్నాడు కదా! సూర్యన్న వాళ్ళ బాబు. సో, వాడికి కావాలనేసి అంటా ఉన్నాడు. సో, అదేమంటే కాలుస్తా ఉంటే ఇక్కడ అసలు అది కాల్చి ఉప్పు, కారము, నిమ్మకాయ అన్నీ ఏస్తారు కదా! అదేస్తేనే కదా బావుంటుంది టేస్ట్. మా సుదర్శన్ అదొద్దు అది వేయకండి అనేసి అంటా ఉన్నాడు. "బబ్బా అది వేస్తేనే బావుంటుంది. అది ఏపిచ్చు బబ్బా" అంటే మళ్ళీ వేపిచ్చాడు. సో, అలా ఇంకా నేనొకటి తీసుకున్నాను. ఎంత బావుండిందో చాలా బావుంది. ఇంకా కోకోనట్ వాటర్ తాగేసి ఇంకా ఇది మొక్కజొన్న తీసుకొని ఇంకా ఎక్కేసాం కార్. మళ్ళీ బయలుదేరేస్తున్నాము. ఆడాడో ఆడ ఒక ఇల్లు కనిపిస్తాంది. ఇదే ఇట్లా అంటున్నావు అంటే నువ్వు కేరళలో చూస్తే నీకు ఎట్లా అనిపిస్తుందో ఏదో. అన్న నువ్వు వదిలి రావన్నా, అక్కడే ఉంటావు. అయ్యో ఇంకా ఇలా వెళ్తా ఉంటే కొన్ని చెట్లు వాటికి అన్నకి భలే హ్యాపీగా భలే ఉందే అనిపిస్తా ఉందన్నమాట. రెడ్ పింక్ yellow వైట్ గ్రీన్ రెడ్ పర్పుల్ మళ్ళీ నేను బ్లాక్ నేను ఇంకా బెంగుళూరు నుండి కుక్కేకి వెళ్ళడానికి మనకి 5.5 hours పడుతుంది. ఇంకా మధ్యలో ఆగి వెళ్తాం కాబట్టి ఇంకా 6 hours అలా వేసేసుకోవచ్చు. ఇంకా మా సుదర్శన్ ఎక్కడ ఫారెస్ట్ కనిపిస్తే అక్కడ ఆపేస్తా ఉండడము ఇలా చేస్తా ఉన్నాడు. ఫారెస్ట్ అంటే భలే ఇష్టం అనమాట మా సుదర్శన్‌కి. ఫారెస్ట్ వచ్చింది ఇక్కడ దిగేసి ఫోటోస్ తీసుకొని వెళ్దాము. యానిమల్స్ కూడా కనిపిస్తారు అలానే అంటా ఉన్నాడు. ఇంకా పిల్లలందరూ ఏమంటే ఈ మధ్య ఇలా కార్ కావాలి, కార్ కొనుక్కుంటున్నామంటే సన్ రూఫ్ ఉన్న కార్సే కావాలి అని కూర్చుంటున్నారు కదా! అలాగే హరీష్‌కి, పల్లవికి కూడా సన్ రూఫ్ అంటే భలే ఇష్టము. సో, ఎప్పుడు వీళ్ళు ట్రావెల్ చేసినప్పుడైనా అట్లా సన్ రూఫ్ ఓపెన్ చేసుకొని ఇలా వెళ్తుంటారంట. ఇంకా ఫారెస్ట్‌లో కదా వెళ్తున్నారు. సో, హ్యాపీగా వెళ్తున్నారు. ఇంకా నేను హ్యాపీని కూడా అన్నాను, "నువ్వు కూడా ఎక్కి చూడు పోరా మీకు ఇష్టం కదా" అంటే, "ఆహాహా మేము వెళ్ళము" అనేసి అట్లే కూర్చొని ఉన్నారు. వాళ్ళు వెళ్ళలేదు. బిగ్లీ వామ్ కదా హ్యాపీ. చూడు ఏదో వాళ్ళ హౌస్కి వెళ్ళాలంటే ఇది. ఇంకా వే చూస్తున్నారా మీకు? ఆ మ్యాప్స్‌లో కనిపిస్తా ఉంది. ఒక స్నేక్ వెళ్తున్నట్టే ఉంది కదా వే. సో, అది చూసా అనమాట. వామ్ లాగా వెళ్తుందిరా వే చూడరా అటు ఇటు వెళ్తా ఉన్నాము అనేసి అంటున్నారు సుదర్శన్. అరే చూడు వర్షం వద్దన్నా వర్షం పడుతోంది. పెద్ద వర్షం అంతా క్లోజ్డ్గా అయిపోయింది చూడు ఎంత అలా ఉందో. ఇంకా నాకేమంటే వర్షం పడితే భలే ఉంటుంది కదా! వర్షం పడితే బావుండు అనేసి అనుకుంటూ ఉన్నాను. నాకు వర్షం అంటే భలే ఇష్టం. ఇంక ఇలా చల్లగా వెళ్ళేటప్పుడు మెయిన్‌గా ఇట్లా ట్రావెల్ చేసేటప్పుడు ఇలా వర్షం పడితే భలే ఇష్టం అనమాట. అందుకనేసి నేను వర్షం పడుతుందంటే హరీష్ పడదు అంటా ఉన్నాడు. ఇంకా కరెక్ట్‌గా ఒక హోటల్ వచ్చింది. మళ్ళీ హోటల్స్ వస్తాయో రావో తినడానికి అన్నట్టుగా లంచ్‌కి ఇక్కడ ఆగుదాం అన్నాడు సూర్యన్న. ఇక్కడ వద్దన్న బాలేదు అంటూనే ఉన్నాను. కానీ మా సుదర్శన్ అప్పుడే అక్కడ ఆపాడు. ఎక్కడికి వెళ్తున్నారండి అనేసి అంటే ఏం చెప్పేది బాబా నేను. ఏమో కవర్ ఏమో బెటర్ చెప్పులు వేసుకొని మెల్లిగా దిగేయండి పోతున్నాం. అమ్మ పెద్దది అవుతుంది. దీంట్లో తరుస్తే ఇంకా బాగుంటుంది. బాబా వెళ్ళేసి వచ్చావా? తడుచుకోనండి ఫుడ్ బాగాలేదు అంటున్నాడు బాబా. ఎంత తడిచేసావు బాబా అట్లా వెళ్ళి ఇట్లా వద్దండి. దీంతో తుడుచుకోరా బాబా? ఇదిగో తను నాప్కిన్ ఇచ్చించాడు. దీంతో తుడుచుకోండి ఇది బాగుంటుంది.
ఇంజన్ స్టార్ట్ చేయాలంట హరీష్ నువ్వు కూర్చో అంతే జస్ట్ వన్ స్టెప్ పల్లు ఏ పల్లు ఒకసారి ట్యాప్ అయ్యయ్యో అయ్యయ్యో అన్నా నువ్వు అరిచింది. అన్నా కావాలని చేసావా అది బై మిస్టేక్ ఎంత ఎర్రగా ఉన్నాయి చూడు వాటర్ అంతా బ్లడ్ వాటర్ బ్లడ్ వాటర్ వాటర్ లెట్స్ స్విమ్మింగ్ పూల్ లెట్స్ ఏ ఎంత రెడ్గా ఉన్నాయి అసలు నిజంగా కొండ నుంచి కదా ఆ, మట్టి రెడ్డిగా అక్కడ ఉన్నాయి చూడు నా వాటర్ కింద వాటర్ అక్కడ చూడు నువ్వు అవి రెడ్గా ఇలా వాటర్ మేమే కానీ ఎంజాయింగ్ కదా ఫోన్ తెచ్చిపోయింది. అవును ఎంత బాగుంది అది కదా ఆ, అవును ఇక చాలా బాగుంటాయి రాధిక అవును ఇది పార్కింగ్ లైట్ అయిపోతుంది. ఇంకో పార్కింగ్ లైట్ ఏ మన మీద వర్షం పడతా ఉంది కానీ పడట్లేదు అమ్మాయి చూడు ఏంటది తగ్గిపోయిందా ఇంకా సన్ రూఫ్ ఇలా ఉండేసరికి అది వర్షం పడుతున్నట్టే ఉంటుంది మన మీద కానీ మన మీద పడదు కదా అది భలే ఉండింది ఆ ఎక్స్పీరియన్స్ దాన్ని చూసుకుంటూనే వెళ్తున్నా నేనైతే ఇంకా అనుకున్నట్టే చాలా పెద్ద వర్షం పడింది ఎంతో బాగుండిందో అసలు వావుగా ఉండింది వర్షం మాత్రం వర్షం పడతా ఉండింది ఇంకా మేము జర్నీ చేస్తాం అంటే కాకపోతే డ్రైవింగ్ పాపం కష్టం అవుతుంది కానీ సుదర్శన్కి కొంచెం అలవాటే కాబట్టి ఇంకా అలా వెళ్తున్నాం సుదర్శన్ కూడా ఇష్టం అనమాట డ్రైవింగ్ చేసేటప్పుడు వర్షం పడితే బాగుంటుంది అనేసి అంటే మేము వెళ్తూ ఉంటాం కదా అలా అలవాటు అయిపోయింది ఇంకా లంచ్ ఇక్కడే మనం నియో మైసూర్ ఇది ఎప్పుడు తిన్నాం బాబా తిన్న వాడికి వెళ్ళిన గుర్తొస్తుంది లోపలికి వెళ్ళిన తర్వాత. అసలే ఇంకా మేము హారిక వాళ్ళతో వచ్చున్నాం 4 years బ్యాక్ అని చెప్పాం కదా అప్పుడు వచ్చినప్పుడు కూడా ఇక్కడే ఆగాం లంచ్కి అనేసి అంటున్నాడు మా సుదర్శన్ నాకేమో గుర్తులేదు ఇక్కడ ఆగామో లేదో సో ఇక్కడే ఆగామన్నమాట ఫైనలీ లంచ్కి ఇక్కడ ఆగేద్దాం మళ్ళీ ముందు ముందు ఎలా ఉంటాయో తెలియదు అనేసి ఇంకొంతసేపట్లో లోపల టౌన్ వచ్చేస్తుంది దానికంటే ముందే ఒక ఎంత అబ్బా ఒక 5-10 kilometers బయట ఉంటాము ఈ హోటల్లో సో ఇక్కడ ఏమంటే రూమ్స్ కూడా ఉంటాయి సో తినేసిన తర్వాత రూమ్స్ కూడా చెక్ చేద్దాము ఒకవేళ ఉంటే ఇక్కడే ఉండిపోదాము ఇక్కడ రూమ్ తీసేసుకుందాము అనేసి అనుకున్నాము సో అక్కడ ఆ బొమ్మలు ఉంటే ఈ హరీష్ హ్యాపీ ఇద్దరు వెళ్ళి ఆ బొమ్మలు ఒక్కొక్కటి వేసుకుంటాం హరీష్ చూసాను బాబా డస్ట్ ఎలర్జీ వస్తుంది బా హరీష్ దానిపైన ఐదు ఫిల్మ్లు అంతా ఉన్నారా? డస్ట్ ఉందన్న డస్ట్ ఉంది ఇంకా ఇక్కడేమంటే అందరం కలిసి కూర్చోడానికి కంబైన్ చేసుకుని కూర్చోడానికి అంత పెద్ద టేబుల్ లేదు సో ముందు వెనకాల ఇలా కూర్చున్నాం అనమాట ఇంకా ఇక్కడ ఎలా ఉంటుందో ఫుడ్ అనేసి అనుకున్నాము ఇంకా రాధిక అయితే ఇది మీల్స్ తెప్పించుకుందనమాట ఇంకా మేమైతే ఇంకా నూడిల్స్ తెప్పించుకుందాము అనుకున్నాము నేను టెడ్డీ అయితే ఇంకా సుదర్శన్ సూర్యన్న వీళ్ళేమంటే హరీష్ వీళ్ళందరూ ఏమంటే ఫ్రైడ్ రైస్లు తెప్పించుకున్నారు సో అందరం కలిసి కొద్దిగా టేస్ట్ చేసుకుందామని మష్రూమ్ ఫ్రైడ్ రైస్ ఒకటి ఇదిగో ఇదే ఈ నూడిల్స్ తెప్పించుకున్నాం మేము ఇంకోటి గోబీ ఫ్రైడ్ రైస్ ఏమో తెప్పించుకున్నాం జీరా రైస్ ప్లీజ్ 5 rupees అంటున్నా 5 ఎంత ఒక్కోటి మన దగ్గర ఉందిలే బాబా హరీష్ జరుక్కో హరీష్ బాబా పోలో కావాలి నా బాబా ఇంకా ఇది గుర్తుందా మనం బస్ స్టాండ్స్కి వెళ్ళాం అనుకోండి ఇట్లాంటి వెయిట్ ఉంటుంది వెయిట్ చూసినప్పుడు 1 rupee వేసి చూసుకుంటే ఒక కార్డ్ కూడా వస్తుంది ఇంకా ఆ కార్డ్ బ్యాక్ సైడ్ రాసి ఉంటుంది మనకి ఆ రోజంతా ఎలా ఉంటుంది అనేది సో దానికోసం నేను వెయిట్ చూద్దాం అనేసి ఆ 1 rupee కోసం వెతికి లాస్ట్ రాధిక ఇస్తే వెయిట్ చూసుకున్నాను ఆ కార్డ్ కనిపిస్తుందేమో వస్తుందేమో అంతా చూసాను కార్డ్ రాలేదు అక్కడ అది భలే ఉంది ఆ స్పాట్ అక్కడ హరీష్ అక్కడ వెళ్ళి నుంచో ఫోటో తీస్తా అక్కడ వెళ్ళి నుంచో ఫోటో తీస్తా
అక్కడ దానిపైన ఎక్కువ ఉండు, అట్లే ఉండు. ఇంకా ఇంకా ఇట్లాను ముందుకు రా. ఇంకా అక్కడ భలే ఉంది కదా, హరీష్కి ఫోటో తీశాను. దాని తర్వాత ఏమంటే ఇక్కడ ఒక అక్వేరియం ఉండింది, భలే ఉన్నాయి. ఎంతెంత పెద్ద పెద్ద చేపలు ఉన్నాయో అసలు. అక్వేరియం అంటే చిన్న చిన్నవి ఉంటాయి కదా, ఎంత క్యూట్గా బాగుంటాయి. ఇక్కడ పెద్ద పెద్ద చేపలు ఉన్నాయి, అవే చూస్తా ఉన్నాం నుంచొని. ఏమంటే సూర్యన సుదర్శన్ వెళ్ళున్నారన్నమాట రూమ్స్ చెక్ చేయడానికి ఎలా ఉన్నాయి ఏంటి. ఒక రూమ్ ఒకటి ఉంది అని చెప్పారు వాళ్ళు, సో దానికి వెళ్ళున్నారు. ఆ లోపల ఏమంటే మేము ఇవంతా చూసుకుంటా ఉన్నాము. లాస్ట్కి ఏమంటే రూమ్స్ ఇక్కడ ఒకటే ఉంది, ఆ ఒక్కటి కూడా సుదర్శన్ నచ్చింది. బాగున్నాయి బుజ్జు, 4 బెడ్స్ ఉంటాయి, అందరం ఒకే రూమ్లో ఉండొచ్చు అన్నాడు. కానీ లాస్ట్కి తీసుకోలేదు. ఒరే డొంగోడా, అట్లే ఉండి ఫోటో తీస్తా. అది యాపోడ్ అనమాట, యాపోడ్కి ఫోటో తీసాను అక్కడ. ఇంకా ఈ స్పాట్ భలే నచ్చింది నాకు. ఇది సీనరీ ఎంత బాగుందో కదా అనిపించింది. ఇంకా లోపల ఊర్లోకి వెళ్ళిపోదాము, అక్కడ ఉంటాయనేసి బయలుదేరుతున్నాము. అంటే గుడి దగ్గరలోనే హోటల్స్ ఉంటాయి కదా స్టే చేయడానికి, సో అలా చూద్దాం. ఏం జరిగిందని మనం వర్షంలో వెళ్తున్నాం, మేము ఎట్లా వర్షంలో ఆగామా ఆగలేదా లంచ్కి అని సస్పెన్స్. మా సూర్య అన్న అసలే ఫాస్టింగ్ ఉన్నాడు, తిన్నాడా లేదా. పార్ట్ 1 పార్ట్ 2 పార్ట్ 3 పెట్టాలంట అన్న వ్లాగ్. ఇంకా మా సుదర్శన్కి ఎక్కడ చూసినా ఫారెస్ట్లే. ఆ ఫారెస్ట్ లాస్ట్ జన్మలో మా సుదర్శన్ ఫారెస్ట్లో పుట్టుంటాడేమో, అందుకనేసి ఫారెస్ట్ అంటూ ఉంటాడు. ఇంకా ఇక్కడ కుక్కే వచ్చేసాము. ఇంకా ఫ్రంట్లోనే గుడి దగ్గరికి వెళ్ళిన ముందే మాకు రూమ్స్ కనిపించాయి, భలే ఉన్నాయి, వావ్ అనిపించాయి. అది తీసుకుందాం బాబా, అక్కడికి వెళ్దాం బాబా అంటే సుదర్శన్ ఒప్పుకోలేదు. ఏమంటే అక్కడ ఉండవు, గుడికి దగ్గరలో ఉంటే అక్కడ చూద్దాం పదండి అని చెప్పి తీసుకెళ్లారు. మయూరా రెసిడెన్సీ. లేదు లేరా, లేకపోతే వచ్చేయండి అని ఉంటారు. ఏమైంది బాబా, ఏమైంది? మీరు ఇంత బాగా ప్రే చేస్తే ఉంటే దొరకాలేమో. ప్రే చేసాము. ఏమోనన్నా శాపం పెట్టారు. ఇంకెక్కడ అక్కడ కూడా ఉండకపోతే కష్టం రా హరీష్. అక్కడ ఉంటదిలే బాబా. ఆదిత్య నెస్ట్, కుక్కే సుబ్రహ్మణ్యం, అదేదో విల్లాస్ లాగా ఉన్నాయి. అవును చాలా తక్కువ. భలే ఉందన్న ఇట్లా. ఇంకా ఫస్ట్ స్టార్టింగ్లో రూమ్స్ కనిపించాయి, ఇక్కడికి వెళ్దామంటే వద్దన్నా అని చెప్పానే. మళ్ళీ అక్కడికే వస్తే అది మళ్ళీ దొరకవేమో, ఇది ఇంత లగ్జరియస్గా ఉంది, విలాస్ లాగా ఉంటాయో ఉండవో హోటల్ అంటే బుక్ అయిపోతాయి కదా అలాంటివన్నీ. అలా అనుకొని వెళ్ళాము, కానీ ఉన్నాయి అన్నమాట ఫైనల్లీ. సో 2 రూమ్స్ ఉన్నాయి, మాకొకటి ఇంకా సూర్యన్న వాళ్ళకి ఒకటి అన్నట్టుగా. ఇంకా తక్కువ రేటే అంట. మామూలుగా అయితే ఇలాంటి రూమ్స్ 4000 అలా ఉంటుంది కదా ఇలా పిల్గ్రిమ్ ప్లేసెస్కి వచ్చినప్పుడు, కానీ ఈ రూమ్ 2000 ప్లస్ సంథింగ్ అంతే, ఇంకా ఎక్కువ అవ్వలేదన్నమాట. సో ఫైనలీ హ్యాపీ అనమాట మేము. ఇంకా ఈ రూమ్ జస్ట్ మీకు రూమ్ టూర్ చూపిస్తున్నాను. ఇక్కడ అంత చిన్నదిగా ఉంది, కానీ చాలా బాగుంది, క్యూట్గా ఉంది. ఇంకా వాష్రూమ్ అంతా నీట్గా చాలా బాగుంది. ఇంకా మాకైతే చాలా నచ్చిందనమాట. రూమ్ నచ్చింది నార్మల్గా. ఇంకా రూమ్ కంటే బయట ఆ ఎన్వైర్న్మెంట్, ఇంకా ఆ సీనరీ, ఇంకా ఆ అంబియన్స్ చాలా చాలా బాగుంది. ఇంకా నాకు ఎక్కడైనా ఇలా 2 చైర్స్ మధ్యలో ఒక టేబుల్ అలా ఉందనుకోండి, నాకు భలే ఇష్టంగా ఉంటుంది. నేను ఇలాంటి హోటల్స్కి వచ్చినప్పుడు నాకు సుదర్శన్ కోసమే ఇది వేసినట్టు అనుకుంటా ఉంటాను. బాబా కూర్చో అనేసి అంటుంటాను. మధ్యలో అది కాక 2 కప్స్ పెట్టున్నారు, ఆ కాఫీ ఇది కెటిల్ పెట్టున్నారు. సో ఇంకా నచ్చుతుంది అనమాట నాకు ఇట్లా. ఇంకా నేను ప్రతి దగ్గరికి వెళ్తుంటాను, కానీ ఇలా పైన వీడియో తీయడం మర్చిపోతూ ఉంటాను. ఇప్పుడు టెడీకి అదే చెప్తున్నాను, పైన తీరా వీడియో అనేసి చెప్తున్నాను. ఇంకా ఇక్కడ చూసారా ఎంత బ్యూటిఫుల్గా ఉందో. ఇంకా అక్కడ కొండలు ఉన్నాయి, అక్కడే అనమాట గుడి కూడా. ఇంకా కొండలు అది ఎలా ఉందంటే ఫుల్ ఆఫ్ ఫాగ్ ఉంది అక్కడ. వావ్, ఎంత బ్యూటిఫుల్గా ఉందో ఇక్కడంతా. అసలు ఒక్కొక్కసారి దేనికైనా రాసి పెట్టి ఉండాలబ్బా అనిపిస్తూ ఉంటుంది. చాలా లక్కీగా ఉండింది అక్కడైతే. ఇంకా నేనైతే చాలా హ్యాపీగా ఉన్నాను, చాలా టయర్డ్గా ఉన్నాను. వర్షం పడతా ఉంటే కొంచెం టయర్డ్ అవుతుంది కదా, సో అట్లా. ఇంకా అప్పుడు మేము ఇక్కడికి వచ్చేసరికి 3:15కి అలా రీచ్ అయిపోయాము.
ఇంకా వర్షం మాత్రం ఆగలేదు. పడుతూనే ఉంది. డ్రిజిలింగ్ అయినా పడతానే ఉంది. ఇంకా సుదర్శన్, సూర్య అన్న అక్కడున్నారు చూసారా? టీ, కాఫీ తాగడానికెళ్లారు. మాకు కూడా తీసుకొస్తాము అని చెప్పేసి అక్కడికి వెళ్ళున్నారు. ఇంకా వీళ్ళ పిల్లలందరూ ఏమంటే ముగ్గురు, హరీష్, పల్లవి ఇంకా యాపీ, వీళ్ళు ముగ్గురు కింద కూర్చొని ఆడుకుంటాము అని చెప్పేసి వెళ్ళున్నారు. ఇంకా మెయిన్‌గా సుదర్శన్ వాళ్ళేమంటే షాంపూ తేవడానికి పంపించాను. నేను ఇంటి దగ్గర నుండి షాంపూస్ తెస్తానంటే, "వద్దొద్దులే బుజ్జి, ఎందుకు అక్కడ కొనుక్కుందాం, అక్కడ అన్నీ దొరుకుతాయి, ఏం పెట్టుకోవద్దు నువ్వు" అనేసి అన్నాడు. ఇంకా ఇక్కడేమంటే రూమ్ నెంబర్స్ నేను ఎప్పుడు నోట్ చేసుకోవాలి ఇట్లా అనేసి వీడియో తీసుకుంటాను. అలానే తీసుకున్నాను. ఇంకా షాంపూస్ వచ్చాయనుకోండి, ఫ్రెష్‌గా స్నానం చేసేసి ఇంకా టెంపుల్‌కి వెళ్దాము అనుకున్నాం. ఇంకా సుదర్శన్ ఇంకా అన్న వస్తున్నారు. ఖాళీ చేతులతో వస్తా ఉన్నారు. "ఏం బబ్బా టీ, కాఫీ ఏది" అంటే అక్కడ బాలేదంట టీ, కాఫీ. ఇక్కడ వీళ్ళదే ఇప్పుడు మేము ఉన్నామే ఆదిత్య నెస్ట్ అనమాట హోటల్ నేమ్. సో అక్కడ వాళ్ళదే రెస్టారెంట్ ఉంది. సో అక్కడ బాగుంటుందేమో చూసేసి తీసుకొస్తామని చెప్పేసి అక్కడికి వెళ్తూ ఉన్నారు. ఇంకా అక్కడ కూడా బాలేదని చెప్పేసి మళ్ళీ వచ్చేసారు. మళ్ళీ తెప్పించుకుందాం మనము కాల్ చేసి వాళ్ళకి అని చెప్పేసి వచ్చేసారు. ఇంకా ఫ్రెష్ అవుదాం అనుకునే లోపల రాధిక ఏమంటే ఇక్కడ కుమారధార ఉంటుంది, అక్కడికి వెళ్ళి మునిగేసి వద్దాము, మంచిది చాలా అని చెప్పేసి అనిందనమాట. ఇంకా అందుకే అక్కడికి వెళ్తున్నాము. ఏమైందమ్మా? ఏం లేదు అదన్నా కుమారధార తీర్థ దారి. సో కుమారధార తీర్థ స్నానం. సో అక్కడికి వెళ్తున్నాము. ఇదే బుజ్జు మనం వెళ్ళాం కదా, అదే నేను చెప్పిన ఇక్కడే నడుచుకుంటే అక్కడికి వెళ్ళాలి అంతే. అంతే అన్న, అక్కడే వచ్చేస్తారు. ఇదే ఈ షాప్ లో తీసుకున్నాం బుజ్జు, గుర్తుందా? గుర్తుంది. ఈడ నేరుగా పోయి నడుచుకోవచ్చు. పార్క్ చేయాలి. దూరం అన్నావు కదా, ఇక్కడే. నాకు ఎప్పుడు ఏదో ఒకటి జరుగుతుంది ఇట్లా మారిగా. తెలియదు కదా బాబా. లాస్ట్ టైం హారిక వాళ్ళతో వచ్చినప్పుడు జనార్దన్ అంకుల్ ద్వారా మాకు వివిఐపి రూమ్స్ ఉన్నాయన్నమాట అక్కడ గుడి దగ్గరే. సో అక్కడ తీసుకున్నాము. టెంపుల్లో దర్శనం అయిపోయిన తర్వాత అనుకుంటా ఈ కుమారధారకి వచ్చాం మేము. సో అలా గుర్తు ఉంది. చాలా దూరంగా నడుచుకుంటూ వచ్చాం కదా అన్నట్టుగా మా సుదర్శన్ ఏమంటే కార్ తీసుకొని బయలుదేరాడు. చూస్తే ఈ మేము ఉండే హోటల్కి పక్కనే అనమాట, వాకబుల్ అసలు. సో మళ్ళీ నవ్వుకొని అన్న కార్ ఇంకా మళ్ళీ తీసుకెళ్ళి పార్క్ చేసుకొని వస్తాను చెప్పేసి వెళ్ళున్నాడు. ఇంకా ఇక్కడ వాటర్ చూస్తేనేమో బాగాలేదు అసలు, వర్షం పడతా ఉంది కదా, చాలా డట్టిగా అనిపించాయి అసలు వాటర్, చాలా ఏం బాగాలేదన్నమాట అసలు. హెడ్ పైన వేసుకోక ఇంకా అలా జస్ట్ కాళ్ళు తడుపుకొనేసి ఇంకా మళ్ళీ ఇదిగో చూసారా ఎంత దగ్గర అంటే అంత దగ్గర, పక్కనే అనమాట. ఇంకా నడుచుకుంటా వచ్చేసాము. ఇంక ఇక్కడ చెట్లు అయితే ఈ ప్లాంట్స్ అన్నీ భలే మెయింటైన్ చేస్తూ ఉన్నారు ఈ హోటల్లో వాళ్ళు, ఎంత బాగున్నాయో. మామూలుగా అయినా ఇక్కడ అంతా ప్లాంట్స్ చాలా బాగుంటాయి కదా, ఇంకా బాగున్నాయి. ఇంకా మా సుదర్శన్ అయితే ఫ్రెష్ అయిపోయినాడు, కూర్చోన్నాడు. వర్షం మాత్రం ఆగలేదు, పడుతూనే ఉంది. ఇంకా టెడ్డీని రెడీ చేశాను, యాపీని కూడా రెడీ చేసేసాను. ఉండరా నేను వీడియో తీస్తాను చెప్పేసి తీస్తూ ఉన్నాను. తర్వాత నేను రెడీ అయిపోయాను. గుడికి వెళ్తాం కదా అన్నట్టుగా ఒక శారీ ఉంటే కట్టుకుంది, అది తెచ్చుకున్నాను. ఇంకా ఇక్కడ చూస్తేనేమో ఫుల్ వర్షం. నువ్వు పిన్ని మ్యాచింగ్ రా. వర్షం పడతానే ఉంది. ఇంకా టెడ్డీకి వేసిన డ్రెస్ ఏమంటే నేను మొన్న గోల్డ్ షాప్కి వేసుకుని వెళ్ళాను చూసారా, అదే డ్రెస్. కాకపోతే టెడ్డీకి ఫస్ట్ వేసాను డ్రెస్, తర్వాత నేను అంటే గుడికి ఫస్ట్ వచ్చాం, దాని తర్వాత నేను గోల్డ్ షాప్కి వెళ్ళాను. కాకపోతే ఆ వీడియో ఫస్ట్ పెట్టాల్సి వచ్చింది, అలా పెట్టేశాను. ఫోన్ ఉందా అన్న దగ్గర? ఉంది ఫోన్. ఏ భలే కూర్చుందే పాప. ఏడు హరీష్ వెళ్ళిపోతున్నాడు. ఏం పోయింది? రాధిక ఎట్టు తిరుగు రాధిక, కనిపించట్లే, నువ్వు హాఫ్ ఏ ఉన్నావు. అన్నాడు బాబా నీకోసం వచ్చాడు. రే హ్యాపీ రా, వర్షం తడకుండా. బాబా ఫోన్ ఇక్కడే ఉందంట. బాబా చూడు బాబా, హ్యాపీ హ్యాపీ తీసుకున్నా దగ్గర నుంచి అందరూ తీసుకున్నారు.
ఇంకా ఇక్కడ ఇలా ఈ టెంపుల్‌కి రాగానే నాకు హారిక, అను, సాగర్, అబ్బోడు అందరూ గుర్తుకొచ్చేసారు. మేము ఎంత ఎంజాయ్ చేసామో అదంతా గుర్తుకొచ్చింది. అదిగో ఆ దాంట్లో ఏదో ఉన్నింది. లాస్ట్ టైం ఈ పైకి ఎక్కి అటు దిగేసి. ఇంకా మీకు గుర్తుందా? ఇక రథం ఉంది చూసారా? ఆ రథం దగ్గరకు వచ్చినప్పుడు ఆంటీ వాళ్ళకి వీడియో కాల్ చేసి మరీ మేము దేవుడికి చూపించడము, ఇవంతా గుడంతా చూపించడం చేశాము. అంటే మీరు ఏమంటారు? నా ఓల్డ్ సబ్స్క్రైబర్స్ అయితే బాగా గుర్తుంటుంది. అందరికీ గుర్తుంటది కదా! వాళ్ళకి కూడా గుర్తుందో లేదో తెలీదు. ఇంకా దర్శనం అయిపోయింది మాది. దాని తర్వాత ఇంక ఇలా బయటికి వచ్చేసిన తర్వాత అనమాట. ఇంక నేను గుడిలో అంతా ఇంకా అక్కడ వీడియోస్ తీయొద్దు అలా అంటారు కదా! సో, అలా నేనేం తీయలేదు. ఇంకా దర్శనం మాత్రం చాలా బాగా అయింది. చాలా తొందరగా అయిపోయింది. ఇంత తొందరగా అయిపోతుంది అంటే నార్మల్‌గా మనం టెంపుల్స్‌కి వెళ్తాం కదా! మనం ఇంటి దగ్గర ఉన్న టెంపుల్స్. అక్కడే ఇంకా కొద్దిగా లేట్ అవుతుందేమో. ఇక్కడ అస్సలు టైమే అసలు అవ్వలేదనమాట మాకు. చాలా తొందరగా అయిపోయింది. ఇంకా నాకు ఇక్కడ వచ్చినప్పుడు ఏదైనా ప్లేస్‌కి వచ్చినప్పుడు ఏదైనా గుర్తుగా తీసుకోవాలి అనుకుంటాను. సో, దానికోసమే చూస్తున్నాను ఏం తీసుకుందామా అనేసి. ఇంతలో సుదర్శన్ వాళ్ళు ఎమ్మటే గబ వెళ్ళిపోతున్నారు. ఇంకా అక్కడ వర్షం పడతా ఉంది. వాటర్ ఉన్నాయి, రాళ్ళున్నాయి, గుచ్చుకుంటున్నాయి. అబ్బబ్బబ్బా! ఎందుకులేండి. అలా చినుకులు పడతా ఉంటే నాకు అస్సలు ఇష్టం ఉండదు. నాకు పడదనమాట. వర్షం అంటే ఇష్టము. చూడడం మాత్రమే ఇష్టము. తడవాలంటే ఇష్టం ఉండదు నాకస్సలు. ఇంకా వర్షం పడతా ఉందనుకోండి హెడేక్ వచ్చేస్తది. ఇంకా తగ్గదనమాట నాకు. సో, అలా మనము సుబ్రహ్మణ్య స్వామి దర్శనం అయిపోతుంది కదా! వెంటనే వెళ్ళిపోకూడదంట. దాని తర్వాత ఇక్కడికి రావాలంట ఈ టెంపుల్‌కి. ఈ టెంపుల్ ఏమంటే శ్రీ ఆది సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్. సో, అటుపక్క ఏమంటే ఏదో గార్డెన్ అంతా ఏదేదో ఉంది. సో, అటు కూడా పార్క్ లాగుందనమాట. మేము లెఫ్ట్ సైడ్ వెళ్తున్నాం. సో, టెంపుల్ లెఫ్ట్ సైడ్ ఉంటుంది. ఇంకా అక్కడికి వెళ్ళి తర్వాత ఏమంటే అక్కడ నాకు ఇక్కడికి రాగానే నాకు జపాలి గుర్తుకొచ్చింది. ఎందుకు అనేది చూపిస్తాను మీకు. జపాలికి వెళ్ళినప్పుడు అంతా ఏమంటే మేము అక్కడ స్టోన్స్ ఉంటాయి ఒక దగ్గర ఇట్లా సైడ్స్ జపాలికి వెళ్ళే దారిలో స్టెప్స్ ఎక్కుతా ఉంటే ఇటుపక్క అటుపక్క స్టోన్స్ అన్నీ ఉంటాయి. అందరూ ఏమంటే బిల్డింగ్స్ లాగా కడతా ఉంటారు. ఒక స్టోన్ పైన ఇంకొక స్టోన్ వేసి అట్లా పెద్ద పెద్ద బిల్డింగ్స్ లాగా కడతారనమాట. అంటే మనము అలా కట్టి దేవుడి దండం పెట్టుకొని రావాలి. మనం ఇల్లు కొనుక్కోవాలి అట్లా అనేసి. సో, అలా అక్కడికి వెళ్ళారనమాట రాధిక వాళ్ళు. ఇంకా నేను టెడ్డీ హ్యాపీ కూడా వెళ్ళాము. టెడ్డీ హ్యాపీ వాళ్ళు కడతా ఉంటే ఇంకా వాళ్ళకి నేను స్టోన్స్ ఇస్తూ హెల్ప్ చేస్తూ అలా ఉన్నాను. సో, ఇలా ఈ ప్లేస్కి వచ్చినప్పుడు నాకు జపాలియే గుర్తుకొచ్చింది. జపాలికి వెళ్ళినప్పుడు కూడా మేము అప్పుడు వ్లాగ్స్ పెట్టక ముందు అనమాట నేను ఎవ్రీ ట్యూస్డే ఆంటీ జపాలికి తీసుకెళ్లే వాళ్ళనమాట. అంటే ఆంటీ మొక్కుకుండా ఉన్నారు. సో, అలా ఎవ్రీ ట్యూస్డే వెళ్ళే వాళ్ళం. అప్పుడు ఇలా కడతా ఉండేదాన్ని నేను వెళ్ళినప్పుడు అంతా. సో, అదే గుర్తుకొస్తా ఉండింది నాకు. ఇంకా ఇక్కడ టెడ్డీ హ్యాపీ వాళ్ళిద్దరూ ఇదిగో ఇది వచ్చేసి టెడ్డీ బిల్డింగ్ అనమాట స్టోన్స్‌తో. ఇంకా ఇది వచ్చేసి హ్యాపీది. ఎంత చిన్న స్టోన్ పెట్టిందో చూసారా? దాని తర్వాత షాపింగ్ చేద్దాము అనిపించింది. ఇంకా ఇక్కడ ఇటు సైడ్ అంతా ఏమంటే స్పైసెస్ చాలా ఫేమస్ ఉంటుంది. చాలా కొంచెం తక్కువ రేట్ అనుకుంటామేమో అంత లేదు. కానీ ప్యూర్ ఉంటాయన్నమాట. సో, అందుకనే తీసుకుందాం అనిపిస్తూ ఉంటుంది. అప్పుడు కూడా మేము మడికేరి, కూర్గ్ అలా అంతా తిరిగాము. సో, అప్పుడు కూడా ఈ స్పైసెస్ అన్నీ చాలా తీసుకొని వెళ్ళాను. అప్పుడు ఇంటి దగ్గరికి కూడా అవసరము ఆంటీ దగ్గరికి కూడా అన్నట్టుగా చాలా కొనుక్కొని వెళ్ళాను. ఇంక ఇప్పుడు కూడా తీసుకుందాం అనేసి చూస్తూ ఉన్నాను. ఇంకా రాధిక కూడా చెప్పాను ఇక స్పైసెస్ చాలా బాగుంటాయి తీసుకో అని చెప్పేసి. అంటే బిర్యానీస్ వాళ్ళు ఎక్కువ చెయ్యరు, మసాలా ఫుడ్ తినరు. సో, వాళ్ళు అంతగా తీసుకోరనమాట. ఇంకా మేము ఆల్వేస్ బిర్యానీస్ ఇంకా మసాలా ఫుడ్ ఎక్కువ తీసుకుంటూ ఉంటాం కదా! సో, మాకు అవసరము. అందుకే తీసుకుందాం అనేసి అడుగుతున్నాం సుదర్శన్ని. ఇంకా సుదర్శన్ పిలిచాననమాట. తీసుకుందాం రా బాబ్బా అంటే ఇంకా వచ్చాడు చూస్తూ ఉన్నాడు. మా సుదర్శన్కి ఏమంటే నాకు నచ్చి తీసుకుందాం అంటాడు కదా! దాన్ని 10 సార్లు చూస్తూ ఉంటాను అనమాట. 10 సార్లు చెక్ ಇದೆಷ್ಟು ಲೂಸ್ ಬೇಡ ಕಣ ಅಂತ ಹೇಳ್ತಾ ಇರೋದು. నా మీద అంత నమ్మకం అనమాట. ఎందుకొచ్చిన గొడవ అన్నట్టుగా సుదర్శనే పిలిచాను. ఇంకా ఇవేమంటే మిరియాల్లాగా ఉన్నాయి కదా! ఇవి ఫిష్ కర్రీలో వేసేటివంట. అతను చెప్తున్నాడు. మరి నాకు అర్థం కాలే ఎందుకులని తీసుకోలేదు. ఇంకా మా షాపింగ్ అదైతే ఇంకా ఈ పిల్లలు ఏమంటే బొమ్మలు ఇంకా ఏదో తీసుకుంటా ఉన్నారు. నాకు ఇక్కడ ఏమంటే ఇది దేవుడిది గంట ఉంటుంది కదా! ఇది నేను సుబ్రహ్మణ్య స్వామి గంట ఏమో అనేసి తీసుకొని నా ఫ్రెండ్‌కి గిఫ్ట్ చేయాలి అనుకున్నాను. అవునే వద్దురా పెట్టే మన దగ్గర ఉన్న డాడీ కూడా ఒక పుస్తకాలు ఉంటాయి. లూజ్ ఉంది బాబా మరి. అంతేనా ఏం కాదు అవన్నీ అట్లా. టెడ్డీ హ్యాపీ నీగా లూజా పడేసావా? ఏం పడావురా? బాగుందా? ఏ చూపి. వావ్ నైస్ బాగుంది. హరీష్కి ఏం కొనిలేదు బాబా. హరీష్ బాబా హరీష్ ఇది కొనుక్కున్నాడంట. ఇది వాడికి ఏం కొని బాబా హరీష్కి. నైస్ తీసుకుందాం బా.
అక్కడ షాపింగ్ అయిపోయింది. మళ్ళీ మనము ఏ దారిలో వెళ్ళాలి అంటే గుడి లోపల నుండి అంటే కార్ అటు సైడ్ పార్క్ చేసున్నాం కదా! సో, గుడి లోపల నుండే మళ్ళీ వెళ్ళాలి అనుకోని ఇంక గుడి దగ్గరికే వెళ్తున్నాము. అలాగే ప్రసాదం కూడా తీసుకోలేదు. సో, వెళ్తూ తీసుకుందాం అని చెప్పేసి మళ్ళీ అటు సైడే వెళ్తున్నాం. అటువైపు వెళ్తా ఉన్నప్పుడు ఈ కోకోనట్ ఆయిల్ ఎక్కడ చూసినా ఈ కోకోనట్ ఆయిల్ ఉన్నాయన్నమాట. మిల్ ఉంది. సో, అక్కడికక్కడే కోకోనట్ ఆయిల్ తీసి మనకి బాటిల్‌లో వేసుంటారు. సో, దాన్ని ప్యూర్ అనమాట. సో, అది తీసుకుందాం అనిపించింది మా సుదర్శన్. వద్దు బుజ్జు ఎందుకు అమ్మ చేసేది ఇదే కదా! మిల్క్ పట్టించి పంపిస్తా ఉంటుంది కదా! మళ్ళీ నువ్వు ఇక్కడ ఎందుకు తీసుకునేది అన్నాడు. కానీ ఏ ప్లేస్‌లో ఫేమస్ అనుకుంటాం చూసారా? అది మన దగ్గర ఉన్నా గానీ కొద్దిగా తెచ్చుకోవాలి అనిపిస్తది కదా! సో, అలా తీసుకోవాలి అనిపిస్తానే ఉండింది. అందరూ వచ్చిన వాళ్ళందరూ తీసుకొని వెళ్తున్నారు. చాలా ప్యూర్‌గా ఉంది. చాలా బావుంది. నాకేమో అంటే వాళ్ళు కుకింగ్ కూడా యూజ్ చేస్తారు కదా! సో, దానికోసం అందరూ ఇది ఇక్కడ ఫేమస్ ఎక్కువ ఇటు సైడ్ అంతా ఇదే తింటారు. ఇంక వద్దన్నాడు కదా అనేసి తీసుకోలేదు. ఇంకా గుడి లోపల నుండి వెళ్తూ ఉంటే ఇంకా మేము ఎంత లక్కీయో అనుకున్నాము. కరెక్ట్‌గా ఎలిఫెంట్ వచ్చుండింది. ఇంకా అందరూ ఏమంటే దానికి డబ్బులిచ్చేసి ఆశీర్వాదం తీసుకుంటున్నారనమాట. అది ఎవరెవరు డబ్బులిస్తారో అది ఎంత మంచిగా ట్రైన్ చేసున్నారో దానికి అనిపించింది. డబ్బులు తీసుకుంటా ఉంది. ఎవరు డబ్బులిచ్చారో వాళ్ళకి బ్లెస్ చేస్తా ఉంది దాంతో. ఇంకా అలా మేము గూడా చాలా నచ్చి ఇంకా మేము గూడా బ్లెస్సింగ్స్ తీసుకుందాము అనిపించింది. అదే బాబా వెళ్ళు బాబా ముందుకి. అమ్మయ్యా ఇంకా అక్కడ ఒక హాఫ్ అన్ అవర్ లేట్ అయింది. తర్వాత ఇంకా ప్రసాదం తీసుకుందాం అనేసి కౌంటర్ దగ్గరకు వచ్చారు. ఇంకా అక్కడ కాదు ఎక్కడో వెళ్ళి అది టోకెన్స్ ఇస్తారు. సో మళ్ళీ ఎలిఫెంట్ చూసాం. ఎలిఫెంట్ దర్శనం చూసాం. ఇంకా ఇక్కడ అంతమంది జనాలు అందరూ దర్శనంకేమో మనం ఎంత లక్కీ అబ్బా ముందే అయిపోయింది అనుకున్నాము. మళ్ళీ చూస్తే వాళ్ళందరూ ఏమంటే అక్కడ ఫ్రీ మీల్స్ పెడతారు. మన తిరుమలలో పెడతారే సేమ్ అలాగే ఇక్కడ ఫ్రీ మీల్స్ ఉన్నాయి. సో అక్కడ అందుకే అనమాట అంత క్యూ అంతమంది జనాలు ఉన్నారు అనేది తర్వాత తెలిసింది. ఇంకా తర్వాత సూర్య అన్న సుదర్శన్ వెళ్ళి ఇంకా టోకెన్స్ తెచ్చుకొని ఇంకా ఇక్కడ ఇస్తే ప్రసాదం ఇచ్చారు. సో ఇంకా అక్కడే కొంచెంసేపు కూర్చొని వెళ్దామనేసి అందరం కూర్చొని ప్రసాదం తింటున్నాము. ప్రసాదం ఏమంటే లడ్డు ఇచ్చారు. దాని తర్వాత అదేదో పిండిలాగా ఉంది. సో అదే సుదర్శన్ అందరికి పెడతా ఉన్నాడు. దాని తర్వాత పన్నీర్ వాటర్ అంటారు కదా! మనము మళ్ళీ స్నానం చేసేటప్పుడు బకెట్‌లో కొద్దిగా వేసుకొని చేసుకుంటామే. సో ఆ వాటర్ కూడా ఇచ్చినారు. దాని తర్వాత ఈ టైంకి అనమాట లాస్ట్ టైం మేము వచ్చినప్పుడు 4 ఇయర్స్ బ్యాక్ ఈ టైంకి దర్శనం అయింది. మాకు ఇప్పుడేమంటే దర్శనం అయిపోయి బయటికి వచ్చేస్తున్నాం. కానీ ఈ టైంకి మేము దర్శనానికి వెళ్ళున్నాం. బాగా గుర్తు. అప్పుడు ఫొటోస్ ఇంకా ఆ లైటింగ్ అప్పుడు వర్షం లేదనమాట. చాలా బాగుంది. కానీ సేమ్ సీజన్‌లోనే వచ్చున్నాం అప్పుడు కూడా. నువ్వు కూడా తీసుకో గుర్తుగా ఉంటుంది. ఏది పళ్ళు ఇటు సైడ్ అయ్యి వావ్ డిజైన్స్ వస్తున్నాయి. కార్ ఎలా ఉంది? ఏం కార్ లేదా బాగుంది. భలే వేస్తున్నారా మీరు? మీ ముక్కు మయూరా వచ్చింది సైడ్. ముగ్గురు ఇంకా చూసారా ఇక్కడ మళ్ళీ కోకోనట్ ఆయిల్ మిల్ వచ్చింది. అది కనిపించినప్పుడు అంతా నాకు సుదర్శన్ అడిగితే కొండీడేందబ్బాయి సుదర్శన్ అనిపిస్తానే ఉండింది. ఇక్కడ ఈ పిల్లల్ని వెనకాల వేసాం కదా! ఎలా దిగుతున్నారో చూసారా? అది ఓపెన్ చేస్తే లగేజ్ తీస్తున్నట్టు వెనకాల నుండే దిగిపోతా ఉన్నారు. ఇంకా డిన్నర్ చేసేసి హోటల్‌కి వెళ్దాం అనుకున్నాం. ఈ హోటల్ నేమ్ ఏదో ఉండాలి. రెస్టారెంట్ నేమ్ నేను మర్చిపోయాను తీయడం వీడియో. సో ఇక్కడికి వచ్చామన్నమాట తిందాము అనేసి. చాలా ఆకలిగా కొంచెం ఆరాటంగా ఉండింది. ఏమంటే మధ్యాహ్నం ఎప్పుడో తిన్నాము. ఇంకా తర్వాత దర్శనం అంతా కొంచెం అలసిపోయింది. ఇంకా మసాలా దోస తెప్పించుకున్నాను.
ఇంకా సుదర్శన్ ఏమంటే మధ్యాహ్నం సరిగ్గా తినలేదు, అందుకే మీల్స్ తెప్పించుకున్నాడు ఇప్పుడు. బాబాకి రోజు ఆ గిన్నెలో అన్నం పెట్టాలి. భోజనం అంట నువ్వు. దాంట్లో వింతైన వంటకం ఏదో చెప్పు. పన్నీర్ బిర్యానీ. ఏ చెడ్డా నీ హ్యాపీ బర్త్డే అనుకుంటున్నారా? లేట్గా వచ్చిందని తెలియట్లేదు. వాడు భలే హ్యాపీగా ఉన్నాడు. పాపం తినగలుగుతుందో లేదో. ఆకిలితో మొత్తం కుమ్మేస్తున్నారు. మా అన్న యాక్చువల్గా కుమ్మేదంట బాబా. బాగుందా డెడ్డా? అయ్యయ్యో పూరి ఆయిల్ లేదు, ఉంది ఆయిల్. ఆ రెస్టారెంట్కి ఇంకోసారి వెళ్ళకూడదు అనిపించింది. ఎంత ఆయిల్ తెచ్చారు. ఫస్ట్ పూరి తీసుకొచ్చాడు, ఫుల్ ఆయిల్. మళ్ళీ మేము రిటర్న్ పెట్టేసాము, మంచిది తీసుకురండి ఆయిల్ ఉందంటే మళ్ళీ ఆయిల్తో తెచ్చాడు. ఇంకా పాపం టెడ్డీ పన్నీర్ బిర్యానీ అడిగింది. అది ఎంతసేపు తెలుసా, ఎన్నిసార్లు 3-4 టైమ్స్ గుర్తు చేసాం మేము వాళ్ళకి. మళ్ళీ 5 మినిట్స్ అని చెప్పేసి ఒక హాఫ్ అన్ అవర్ లేట్ చేశారు. అందరికీ వచ్చేసింది, టెడ్డీకి మాత్రం రావట్లేదు. రే సరేరా అది వచ్చేంత వరకు తినరా అని చెప్తే తినదనమాట, వాడిదే తినాలి. అందుకని వెయిట్ చేస్తూనే ఉండింది. అది వచ్చేసరికి కొంచెం లేట్ అయిందనేసి అందరం కలిసి క్లాప్స్ కొట్టుకోవడము, నవ్వుకోవడం అలా జరిగింది. ఇంకా డిన్నర్ అయిపోయిన తర్వాత ఏదైనా స్నాక్స్ అంట వాళ్ళ పిల్లలు అడిగారు. మా సుదర్శనే తీసుకెళ్ళిపోతారు వాళ్ళని. సో అక్కడ ఒక బేకరీ కనిపిస్తే ఇంకా అక్కడ తీసుకెళ్తా ఉన్నాడు. వాళ్ళకి ఏం కావాలో అది కొనియడానికి. అన్నీ కొనుక్కుంటారు పాపం. నేను తినద్దు అంటాను వాళ్ళని. గ్లూకాన్ డి అంట. చాలు ఏం తినేమో ఇప్పుడు, ఏం తినద్దు. ఇలా బయటికి వచ్చినప్పుడు పిల్లలతో చాలా కేర్ఫుల్గా ఉండాలి. మెయిన్గా యాపీ లాంటి పిల్లలకి ఏమంటే వాడికి పడవు కొన్ని. మార్నింగ్ టైమ్స్ ఏమైనా చాక్లెట్స్, ఐస్ క్రీమ్స్ అది తింటేనే ఒకసారి పడద్దు. అలాంటిది నైట్ తినింది అనుకోండి, ఇంకా ఇలాంటి వచ్చినప్పుడు బయట ఎంజాయ్ చేయడానికి కదా వస్తాము, బాగా లేకుండా పడుకుంటే ఎట్లా చెప్పండి. అందుకనేసి వద్దు అంటాను. సో రేపు పొద్దున్న తినమంటే ఇంకా పాపం మూడ్ ఆఫ్ అయిపోతుంది వాడికి. సుదర్శన్కి కొనియద్దు అంటే కొనిస్తాడు. సో అది పక్కన పెట్టేద్దాము. సో ఇక్కడితో ఈ వ్లాగ్ ఎంజాయ్ చేస్తాను. మా దర్శనం మాత్రం చాలా బాగా జరిగింది. మీ అందరికీ ఈ వ్లాగ్ నచ్చింది అనుకుంటున్నాను. అసలు మాతో లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్.